తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. మినుములూరు జి మాడుగురులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీలుగా నమోదు కావడంతో ఏజెన్సీని మంచు కమ్మేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్లో 7.1, తిర్యానీలో 8.2 డిగ్రీలు, కరమేరులో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరకొండలో 9.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా సారంగపూర్లో 10.1 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి. గుడ్ మార్నింగ్ మానస. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా అయితే రాత్రిపూట భారీగా పడిపోతున్నట్టు ఉష్ణోగ్రతలు తెలుస్తున్నది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు మినుములూరు జీ మాడుగుల్లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. 8 డిగ్రీలకు వచ్చింది. పాడేరులో 10 డిగ్రీలుగా నమోదైనట్టు కూడా తెలుస్తున్నది. ఏజెన్సీని పూర్తిగా మంచుతో కమ్మేస్తుంది. అల్లూరు జిల్లా, అన్నమయ్య, మన్యం, శ్రీకాకుళం, సత్యసాయి జిల్లాల నుంచితో పాటు రాయలసీమ విషయానికి వచ్చేసరికి నంద్యాల, కర్నూలు, అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతూ ఉన్నాయి. అట్లాగే 17 డిగ్రీల లోపు నమోదవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. కనిష్ట ఉష్ణోగ్రతలు వచ్చే వారం రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెరిగిన చలి తీవ్రతకి ఎక్కువగా ఉడికిపోతున్నారని తెలుస్తున్నది. ప్రజలు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్లోని 6.8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సిర్పూర్ ఎంలో 7.1, తిర్వాణిలోని 8.2 డిగ్రీలు, కెరమేరులోని 9.3 డిగ్రీలు నమోదవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో నేరకొండలో కూడా 9.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా సారంగపూర్లో 10.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా ఇప్పటికే మనకి బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా తెలుస్తున్నది. అయితే ఇంకో విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటికే భోపాల్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి అనేది. భోపాల్తో పాటు అది నిన్న దేశ రాజధానిలో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆ బాంబ్ బ్లాస్ట్ అయినటువంటి ఆ దేశ రాజధానిలో కూడా, ఢిల్లీలో కూడా ఉష్ణోగ్రతలు భయభత్సంగా పడిపోయాయని కూడా తెలుస్తున్నది. ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పూర్తిగా చలి చాలా తీవ్రంగా ఉన్నదని కూడా మొత్తం దేశవ్యాప్తంగా తెలిసింది. దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో కూడా ముఖ్యంగా భోపాల్ ప్రాంతంలోని, అదే మధ్యప్రదేశ్ ఉజ్జాయిని ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అట్లాగే హిమాచల్ ప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన కూడా చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు పాడేరు అట్లాగే దేవరాపల్లి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాలాబు ప్రాంతంలో, తామరాబు కొన్ని గ్రామాల్లో కూడా ప్రాబ్లం జరిగింది. ఏంటంటే, ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చలికి ఉనికిపోతున్నటువంటి ప్రజలు ఒక పక్క అల్లాడిపోతూ ఉంటే, మరో పక్క ఆ చలి తీవ్రత వల్ల దోమల బెడద ఎక్కువైపోయింది. దోమల బెడదతో ఇప్పటికే డెంగ్యూ ఫీవర్లతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక దేవరాపల్లి మండలంలోని ఒక తామరాబు గ్రామం చూసుకుంటే, అక్కడ ఎగువ ప్రాంతం అయినటువంటి ఏదో ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి అరకు ప్రాంతము, అట్లాగే ఒక పక్క పాడేరు మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మాడుగులు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి సంఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది. సుమారుగా వందలాది మంది మంచానికితోనూ ప్రతి ఇంట్లోని 2-3 వరకు కూడా మలేరియా ఫీవర్లతో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే గర్సింగ్ గ్రామంలోని ఇప్పటికే డిఎస్సికి ఎన్నికైనటువంటి ఏదైతే ఒక అమ్మాయి ఈ చలి తీవ్రత పాటు ఇప్పుడు ఒక 5 రోజుల పాటు గ్రామీణ ప్రాంతానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతం రావడంతో తల్లిదండ్రులు చూడడానికి కూడా వచ్చింది. వచ్చినటువంటి ఆ అమ్మాయికి ఇప్పుడు చనిపోయింది. ఈ రోజు కేవలం మలేరియా ఫీవర్, ఒక పక్క మలేరియా ఫీవర్లు విజృంభిస్తున్నాయి, మరో పక్క
చలి తీవ్రత ఎక్కువ పెరుగుతున్నది. చలి తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పంజా బేభత్సంగా వస్తుందని చెప్పవచ్చు. రాత్రిపూట భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి కాయలేక చాలా మంది 4-5 దుప్పట్లు కప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది కేవలం మినుములూరు జీమాడుగులు పాడేరులోని అధిక మోతాదులో ఉష్ణోగ్రతలు పడిపోవటం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ నుంచి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. మాస తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. ఉదయం 10 గంటల వరకు ఇంటి నుండి బయటికి రావాలంటే జనాలు భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. చలి తీవ్రత తట్టుకోలేక చలి మంటలతో పాటు సొట్టెలు కప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రిపూట భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా చలి తీవ్రత పెరిగింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత, సిర్పూర్ యూలో 7.1, తిర్యాన్లో 8.2 ఉష్ణోగ్రతలు నమోదుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలమేరులో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నెరేడుగొండలో 9.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా సారంగపూర్ లో 10.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే వాహనదారులకు కూడా ఈ పొగమంచు కారణంగా వాళ్లకు దారి కనబడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మార్నింగ్ పూట వాళ్ళు లైట్లు వేసుకొని పోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే వాహనదారులకు రోడ్డు కనబడడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్యామ్.